In this lesson, you will learn about the following topics: family vocabulary, అలాగే టైం చెప్పటం, మరి డైలీ రొటీన్, ఆ తర్వాత రిటర్న్ ఇంగ్లీష్ గడియారం చూడు అనడానికి లుక్ ఎట్ ద క్లాక్ అంటాం కదా, అలాగే చాయ్ తాగిన తర్వాత అనడానికి ఆఫ్టర్ హ్యావింగ్ టీ అంటే తాతయ్య అనుకుందాం. ఒక కుర్చీలో కూర్చుని గడియారం వైపు చూస్తూ ఉన్నాడు. అతని ప్రక్కన సోఫాలో ఇద్దరు పిల్లలు పుస్తకం చదువుతోంది. ఏ గర్ల్ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఇది ప్రెసెంట్ కంటిన్యూస్. టూ చిల్డ్రన్. ఏ గర్ల్ ఈజ్ రీడింగ్ ఏ బుక్ అండ్ ఎ బాయ్ ఈజ్ ప్లేయింగ్ విత్ టాయ్స్. ద బుక్ ఈజ్ ఓపెన్. ఫ్రెండ్స్, నౌ లెట్ us take a look at the simple present tense. ఈ కథలో మనకి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెందినటువంటి వాక్యాలు ఏమైనా వస్తుందో వాళ్ళకి భాష చాలా త్వరగా వచ్చేస్తుంది. కమ్యూనికేషన్ అదే కదా, మనం ఎవరైనా సరే ఒక విషయం తెలుసుకోవడం కోసం స్పీకింగ్ ప్రాక్టీస్ 1. హియర్ యు విల్ లెర్న్. ఆయన గడియారాన్ని చూస్తున్నాడు. హి ఈస్ లుకింగ్ ఎట్ ద క్లాక్. గడియారం 6 గంటలు చూపిస్తోంది. ఫ్యామిలీ ఈవినింగ్ సీన్. A grandfather is sitting comfortably in a chair and looking at the clock. నమస్తే ఫ్రెండ్స్, మన ఇంగ్లీష్ వెన్నెలకు తిరిగి స్వాగతం. చిత్రం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం 7వ భాగంలో వర్షం పడుతున్న వీధి ద్వారా మనం గ్రామర్ పాయింట్స్ అయినటువంటి ఆల్దో, ఇఫ్ వీటి గురించి నేర్చుకున్నాం. మరి వర్షం తర్వాత మనం సురక్షితంగా ఇంటికి చేరుకున్నాం. ఈరోజు మన చిత్రం ఒక మధ్యతరగతి కుటుంబపు లివింగ్ రూమ్. ఇక్కడ మనం నేర్చుకోబోయేటటువంటి ముఖ్యమైన మ్యాజిక్ పదాలు 4: వెన్, వైల్, అలాగే బిఫోర్, ఆఫ్టర్. ఇవి ఒక పని ఎప్పుడు జరిగింది, ఏ సమయంలో జరిగింది అని చెప్పడానికి చాలా ఉపయోగపడతాయి. ఆ తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ లో భాగంగా మనం పిక్చర్ ని డిస్క్రైబ్ చేస్తూ మనం ఇంగ్లీష్ మాట్లాడటం కూడా నేర్చుకుందాం. ఓకే, రైట్. హలో స్టూడెంట్స్, today we are going to learn English through a beautiful family picture. In this lesson, you will learn about the following topics: family vocabulary, అలాగే టైం చెప్పటం, మరి డైలీ రొటీన్, ఆ తర్వాత రిటర్న్ ఇంగ్లీష్ కు సంబంధించి వెన్, ఆఫ్టర్, వైల్ ఇలాంటి కంజంక్షన్స్, అలాగే టెన్స్ కు సంబంధించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, టైమ్ ఎక్స్ప్రెషన్స్, చివరిగా ముఖ్యమైనటువంటి పిక్చర్ డిస్క్రిప్షన్. ఓకే ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ లెట్ us look at the vocabulary now, రైట్? ఈ లివింగ్ రూమ్ కు సంబంధించినటువంటి పదాల్లో ఏమైనా కష్టం అనిపించింది ఉంటే చెప్పుకుందాం. ఇంతకుమించి దీనిలో పెద్ద కష్టమైన పదాలు ఏమి కనిపించడం లేదు. మనం గడియారం చూడు అనడానికి లుక్ ఎట్ ద క్లాక్ అంటాం కదా, అలాగే చాయ్ తాగిన తర్వాత అనటానికి ఆఫ్టర్ హ్యావింగ్ టీ అంటాం. వీటిని మనం వొకాబులరీలో ఒక భాగంగా ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఒక విధంగా మనం ఇంగ్లీషు మాట్లాడాలి, అది నా ఆలోచన. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ దృశ్యాన్ని మనం సమీక్షిద్దాం. ఒక సీనియర్ సిటిజన్ అంటే తాతయ్య అనుకుందాం, ఒక కుర్చీలో కూర్చుని గడియారం వైపు చూస్తూ ఉన్నాడు. అతని ప్రక్కన సోఫాలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి పుస్తకం చదువుతోంది, ఒక అబ్బాయి బొమ్మలతో ఆడుకుంటున్నాడు. పుస్తకం తెరిచి ఉంది, పిల్లలు శ్రద్ధగా చదువుతున్నారు. బొమ్మలు నేలపై కాకుండా సోఫాపై పిల్లల ప్రక్కన ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్ గా మనకు కనిపించేటటువంటి దృశ్యం. దీన్ని మనం ఇంగ్లీష్ లోకి మార్చే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద పిక్చర్ కేర్ఫుల్లీ. ఒకసారి మొత్తాన్ని జాగ్రత్తగా మరలా చూడండి. వేర్ ఆర్ దీస్ పీపుల్? వీళ్ళు ఎక్కడున్నారు? ఎస్, దే ఆర్ ఇన్ ఏ లివింగ్ రూమ్. వీళ్ళు ఒక హాల్లో ఉన్నారు, రైట్? మరి మీకు ఎవరు కనిపిస్తున్నారు? హూ కెన్ యూ సీ? మీరు ఎవరిని చూడగలుగుతున్నారు? ఎస్, ఒక తాతయ్య, ఏ గ్రాండ్ ఫాదర్. అలాగే ఒక అమ్మాయి,
ఏ గర్ల్, ఒక అబ్బాయి, ఏ బాయ్. సో ఈ మొత్తాన్ని మనం ఏమందాం, దిస్ ఈజ్ ఏ కోజీ లివింగ్ రూమ్, దిస్ ఈజ్ ఏ హ్యాపీ లివింగ్ రూమ్. ఇది ఒక ఆహ్లాదకరమైన హాలు. అలాగే తాతయ్య కుర్చీలో కూర్చున్నాడు కదా, దీన్ని మనం చాలా ఈజీగా చెప్పగలుగుతున్నాం కదా. ఏ గ్రాండ్ ఫాదర్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఏ చైర్. ఆయన గడియారాన్ని చూస్తూ ఉన్నాడు. ఈజ్ లుకింగ్ ఎట్ ది క్లాక్, ఈజ్ లుకింగ్ ఎట్ ద క్లాక్. అలాగే గడియారం 6 గంటలు చూస్తోంది. ద క్లాక్ షోస్ 6 o'clock. మరి ఇక్కడ ఒక అమ్మాయి పుస్తకం చదువుతోంది. ఏ గర్ల్ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఇది ప్రెసెంట్ కంటిన్యూస్, మీకు తెలుసు. ఒక అబ్బాయి బొమ్మల బ్లాక్స్ తో ఆడుకుంటూ ఉన్నాడు. ఏ బాయ్ ఈజ్ ప్లేయింగ్ విత్ బిల్డింగ్ బ్లాక్స్. ఏ బాయ్ ఈజ్ ప్లేయింగ్ విత్ బిల్డింగ్ బ్లాక్స్. మొత్తంగా ఈ రూము ప్రశాంతంగా మరియు సౌకర్యవంతంగా కనిపిస్తోంది. ద రూమ్ లుక్స్ పీస్ఫుల్ అండ్ కంఫర్టబుల్. ఫ్రెండ్స్, ఈ మొత్తాన్ని మనం క్రోడీకరించి టోటల్ గా పిక్చర్ చూసి ఒక చిన్న పారాగ్రాఫ్ చెప్పండి. A senior citizen is sitting on a chair and looking at a clock. Beside him on a sofa there are 2 children. A girl is reading a book and a boy is playing with toys. The book is open and the children are paying close attention. The toys are not on the floor. They are on the sofa next to the children. ఇక్కడ గమనించారుగా, ద బుక్ ఈజ్ ఓపెన్ అండ్ ద చిల్డ్రన్ ఆర్ పేయింగ్ క్లోజ్ అటెన్షన్. పేయింగ్ క్లోజ్ అటెన్షన్ అంటే ఏంటి? చాలా శ్రద్ధగా వినటం. పిల్లలు చాలా శ్రద్ధగా వింటున్నారు, లేదా పిల్లలు దృష్టి పెట్టి వింటున్నారు, పిల్లలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఈ మొత్తాన్ని మనం ఏమంటాం? పేయింగ్ క్లోజ్ అటెన్షన్, రైట్? A senior citizen is sitting on a chair and looking at a clock. Beside him on a sofa there are 2 children. A girl is reading a book and a boy is playing with toys. The book is open and the children are paying close attention. The toys are not on the floor. They are on the sofa next to the children. ఫ్రెండ్స్, ఇప్పుడు చిత్రం ఆధారంగా ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి గ్రామర్ పాయింట్స్ తో కొన్ని వాక్యాలు తయారు చేద్దాం. స్ట్రక్చర్ 1, వెన్. వెన్ అంటే అప్పుడు లేదా ఎప్పుడైతే, ఒక పని జరిగిన సమయం. చిత్రంలో గడియారం సాయంత్రం 6 చూపిస్తోంది, అంటే 6 PM. ఇది సాయంత్రం ఎలా అనుకుంటున్నాం? అక్కడ బెడ్ లైట్ ఇరుగుని చూడండి, దాన్ని బట్టి మనం AM PM అనేది నిర్ధారించుకోవాలన్నమాట. పోస్టర్ లో తాతయ్య టీవీ చూస్తారు అని ఉంది. అక్కడ ఆయన గుర్తు కోసం రాసుకున్నాడో మరేమో గాని, చిత్రంలోని పోస్టర్ లో ఒక చిన్న బాక్స్ లో తాతయ్య టీవీ చూస్తారు 6 గంటలకి అని ఉంది. దీన్ని మనం వెన్ ఉపయోగించి రాద్దాం. వెన్ ద క్లాక్ స్ట్రైక్స్ 6, Grandpa watches TV. When the clock strikes 6 PM, Grandpa watches TV. గడియారం మనకి 6 గంటలు చూపించినప్పుడు, 6 గంటలు అయినప్పుడు తాతయ్య టీవీ చూస్తారు. ఒక పని ఎప్పుడు జరుగుతుందో స్పష్టంగా చెప్పేటప్పుడు మనం వెన్ ఉపయోగిస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ద క్లాక్ స్ట్రైక్స్ 6 PM, గ్రాండ్పా వాచెస్ టీవీ. ఇది మనం చెప్పుకున్నాం. అంటే ఒక పని జరిగినప్పుడు మరో పని జరుగుతుంది. వెన్ ఐ వేకప్ ఐ బ్రష్ మై టీత్. నేను లేచినప్పుడు పళ్ళు తోముకుంటాను. వెన్ స్కూల్ స్టార్ట్స్ స్టూడెంట్స్ బికమ్ క్వైట్. స్కూల్ మొదలైనప్పుడు విద్యార్థులు నిశ్శబ్దంగా ఉంటారు. వెన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం? ఒక పని జరిగినప్పుడు మరో పని జరుగుతుంది అని చెప్పినప్పుడు మనం ఎక్కువగా వెన్ ఉపయోగిస్తాం, రైట్? అలాగే స్ట్రక్చర్ 2 వచ్చేసి ఆఫ్టర్, తరువాత. అంటే ఒక పని పూర్తయిన తర్వాత. ఇక్కడ చూడండి, కన్సోల్ పై చాయ్ కప్పు ఖాళీగా ఉంది. కన్సోల్ అంటే ఏం లేదు, టీపాయ్. మరి చిత్రంలో ఉన్న నోట్ కార్డ్ లో తాతయ్య కూర్చుంటారు అని ఉంది. అంటే ఏంటి? ఆఫ్టర్ హ్యావింగ్ టీ గ్రాండ్పా సిట్స్.
చాయ్ తాగిన తర్వాత తాతయ్య కూర్చుంటారు. ఆఫ్టర్ హ్యావింగ్ టీ గ్రాండ్ పా సిట్స్. అలాగే మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. భోజనం చేసిన తర్వాత చేతులు కడుగుతాను. ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్ ఐ వాష్ మై హ్యాండ్స్. స్కూల్ తర్వాత ఇంటికి వెళ్తాను. ఆఫ్టర్ స్కూల్ ఐ గో హోమ్. అర్థమైందా? మరి స్ట్రక్చర్ 3లో వైల్ చూద్దాం. ఆ సమయంలో రెండు పనులు ఒకేసారి జరిగేటప్పుడు, ఒక పని జరిగినప్పుడు ఇంకో పని జరగటం కాదు, ఒకేసారి రెండు పనులు జరుగుతున్నప్పుడు మనం వైల్ ఉపయోగిస్తాం. పిల్లలు చదువుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పుస్తకం క్రింద మనకి గమనిస్తే నిశ్శబ్దంగా ఉంటారు అని ఉంది. వైల్ రీడింగ్ ఐఎమ్ క్వైట్. ఎప్పుడైతే నేను చదువుతూ ఉంటానో అప్పుడు నిశ్శబ్దంగా ఉంటాను. వైల్ రీడింగ్ ఐఎమ్ క్వైట్. చదువుతున్న ఆ సమయంలో నేను నిశ్శబ్దంగా ఉంటాను. రెండు పనులు, చదవటం, నిశ్శబ్దంగా ఉండటం ఒకేసారి జరుగుతాయి అన్నమాట. వైల్ స్టడీయింగ్ ఐ డోంట్ వాచ్ టీవీ. నేను చదువుతున్నప్పుడు టీవీ చూడను. వైల్ వాకింగ్ హీ టాక్స్ టు హిస్ ఫ్రెండ్. నడుస్తున్నప్పుడు అతను స్నేహితుడితో మాట్లాడతాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు స్ట్రక్చర్ 4 బిఫోర్ గురించి చూద్దాం. బిఫోర్ అంటే ముందే, ఒక పనికి ముందు. చిత్రానికి సంబంధించి ఒక వాక్యం చూద్దాం. టీవీ ముందు వారు హోంవర్క్ చేస్తారు. పిల్లలిద్దరూ కూడా హోంవర్క్ చేస్తున్నారు, గమనించారు కదా. టీవీ ముందు వారు హోంవర్క్ చేస్తారు. బిఫోర్ టీవీ దే డూ హోంవర్క్. బిఫోర్ టీవీ దే డూ హోంవర్క్, రైట్? అలాగే మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. నేను రాత్రి భోజనం ముందు నా హోంవర్క్ పూర్తి చేశాను. ఐ ఫినిష్డ్ మై హోంవర్క్ బిఫోర్ డిన్నర్. తినే ముందు దయచేసి చేతులు కడుక్కోండి. ప్లీజ్ వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. ఆమె నాకంటే ముందే వచ్చింది. షీ అరైవ్డ్ బిఫోర్ మీ. నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. థింక్ కేర్ఫుల్లీ బిఫోర్ మేకింగ్ ఎ డెసిషన్. రైలు వచ్చే ముందు మేము స్టేషన్కు చేరుకున్నాము. వి రీచ్డ్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ అరైవ్డ్. ఫ్రెండ్స్, ఇది గ్రామర్. మీకు హోంవర్క్గా ఎప్పటిలానే ఒక వాక్యం ఇస్తాను. దయచేసి దాన్ని కామెంట్లో తెలియచేయండి. ఈ పాఠంలో వెన్, వైల్, బిఫోర్, ఆఫ్టర్ ఎలా వాడాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మీ హోంవర్క్ వచ్చేసి మీరు భోజనానికి ముందు చేతులు కడుక్కుంటారు. ఈ రెండు వాక్యాలని బిఫోర్ తో కలపండి, రైట్? ఫ్రెండ్స్, ఒకసారి ఈ నాలుగింటిని రికాల్ చేసుకుందాం. వెన్ అంటే అప్పుడు, ఎప్పుడైతే. వెన్ ఐ వేకప్ ఐ బ్రష్ మై టీత్. వెన్ ఐ వేకప్ ఐ బ్రష్ మై టీత్. అలాగే ఆఫ్టర్ అంటే తరువాత. స్కూల్ ముగిసిన తర్వాత నేను ఇంటికి వెళ్తాను. ఆఫ్టర్ స్కూల్ ఫినిషెస్ ఐ గో హోమ్. అలాగే వైల్ అంటే ఆ సమయంలో. వైల్ రీడింగ్ ఐఎమ్ క్వైట్. వైల్ స్టడీయింగ్ ఐ డోంట్ వాచ్ టీవీ. ఇలా వెన్, వైల్, ఆఫ్టర్ ఉపయోగించాలి. ఓకే ఫ్రెండ్స్, నౌ let us take a look at the simple present tense. ఈ కథలో మనకి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెందినటువంటి వాక్యాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. తాతయ్య టీవీ చూస్తాడు. గ్రాండ్ పా వాచెస్ టీవీ. గమనించండి, తాతయ్య టీవీ చూస్తున్నాడు కాదు, అప్పుడు అది ప్రెజెంట్ కంటిన్యూస్ అవుతుంది. గ్రాండ్ పా ఈజ్ వాచింగ్ టీవీ. కానీ ఇక్కడ రోజు చేసే పనులు, రోజు అతను చేస్తాడు. ఇక్కడ సబ్జెక్ట్ గ్రాండ్ పా, అందుకని మనకి వాచ్ అనే దానికి ఎస్ చేరింది. థర్డ్ పర్సన్ సింగులర్ కనుక ఎప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ కి ఎస్ కానీ చేరుతుంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే. ఓకే, గ్రాండ్ పా వాచెస్ టీవీ. అలాగే అమ్మాయి పుస్తకాలు చదువుతుంది కాదు, రోజు చదివే పని అన్నమాట, రోజు చేసే పని. ద గర్ల్ రీడ్స్ బుక్స్. అబ్బాయి బొమ్మలతో ఆడుకుంటాడు, రోజు ఆడుతూ ఉంటాడు. ద బాయ్ ప్లేస్ విత్ టాయ్స్ ఎవ్రీడే అని చెప్పకపోయినా ఇక్కడ వాక్య నిర్మాణాన్ని ప్రకారం మనం ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉందని మరియు రోజు చేసే పని అని మనం అర్థం చేసుకోవాలి.
ఎప్పుడైతే ద బాయ్ ఈజ్ ప్లేయింగ్ అని కాదు కదా ఇక్కడ ఉన్నది, అది కంటిన్యూస్ అవుతుంది. వెర్బ్కి ఇంగ్ అనేది కనిపిస్తే అది కంటిన్యూస్, ఏ కంటిన్యూస్ అయినా దట్ ఈస్ అండర్ స్టోరీ. ఆ తర్వాత చూద్దాం. అక్కడ ఈజ్ ఉంటే ప్రెజెంట్ కంటిన్యూస్, వాజ్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్, ఇలా అన్నమాట. ఇక్కడ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించే తెలుసుకుంటున్నాం. ఈ కథలో మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాక్యాలు మనకి ఏమున్నాయంటే ఇవి ఉన్నాయి అన్నమాట. అబ్బాయి బొమ్మలతో ఆడుకుంటాడు. ద బాయ్ ప్లేస్ విత్ టాయ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని సంభాషణలను గమనించండి. నౌ అబ్జర్వ్ సమ్ కాన్వర్జేషన్స్. యూజ్ దీస్ ఇన్ యువర్ డైలీ లైఫ్. వీటిని మీరు మీ రోజువారీ జీవితంలో ఉపయోగించండి. ట్రై యూజింగ్ దీస్ ఇన్ యువర్ ఎవ్రీడే లైఫ్. ఓకే. టీచరు స్టూడెంట్ తో అంటున్నాడు, వాట్ డూ గ్రాండ్ పేరెంట్స్ వాచ్ ఎవ్రీడే. సహజంగా మీ తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ వీళ్ళంతా ఉన్నారు కదా, ఏం చేస్తారు సాయంత్రం పూట? వాట్ డూ గ్రాండ్ పేరెంట్స్ వాచ్ ఎవ్రీ ఈవినింగ్. అప్పుడు విద్యార్థి టెలివిజన్ సార్ అన్నాడు. రైట్. అప్పుడు టీచరు కరెక్ట్. అండ్ వాట్ డూ స్టూడెంట్స్ వాచ్. మరి విద్యార్థులు ఏం చూస్తారు సాయంత్రం పూట, ఏం చేస్తారు? అప్పుడు స్టూడెంట్ కరెక్ట్ సమాధానం చెప్పాడు, మొబైల్ ఫోన్స్ సార్. అప్పుడు టీచర్ ఓ సూపర్ అన్నాడు అనమాట, నిజం ఒప్పుకున్నందుకు. అలాగే టీచర్ ఇలా అంటున్నాడు, వాట్ డూ యూ డూ అట్ 6 PM. ఇదొక రకమైన ప్రశ్న. 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు నువ్వేం చేస్తావు? ఐ ప్లే క్రికెట్ అన్నాడు ఒక విద్యార్థి. అదే ప్రశ్నకు మరో విద్యార్థి ఐ వాచ్ టీవీ అన్నాడు. మరో విద్యార్థి ఐ ఈట్ స్నాక్స్ అన్నాడు. ఇది కూడా రైటే కదా. ఓకే. అలాగే మనం కొంత ఫ్యామిలీ కాన్వర్జేషన్ గమనిస్తే గ్రాండ్ పా అంటున్నాడు, వాట్ టైమ్ ఈజ్ ఇట్. అక్కడ అబ్బాయి అమ్మాయి ఉన్నారు కదా బొమ్మలో, చిత్రంలో. వాళ్ళిద్దరిలో గర్ల్ అడిగాడు అనమాట, వాట్ టైమ్ ఈజ్ ఇట్. ఇట్ ఈస్ 6 o'clock గ్రాండ్ పా అంది అమ్మాయి. ఇప్పుడు పిల్లవాడే తాతయ్యని అడుగుతున్నాడు, గ్రాండ్ పా లెట్ us వాచ్ టీవీ. తాతయ్య మనం టీవీ చూద్దామా? ఇప్పుడు గ్రాండ్ పా ఓకే బట్ ఫస్ట్ ఫినిష్ యువర్ హోంవర్క్. ముందు నువ్వు నీ హోంవర్క్ ని కంప్లీట్ చేసుకున్నాక చూద్దాం అన్నాడు అనమాట. ఇది కాన్వర్జేషన్. ఇంతకుముందు మనం వీడియోలో వీటిని మనం ఏఐ ద్వారా చిత్రీకరించాము, కానీ ఇది ఒక టైం ప్రాసెస్. దానివల్ల కూడా పెద్ద ఉపయోగం ఉందని నేను అనుకోవటం లేదు. మీరు అడిగితే నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేద్దాం. నిజంగా లైఫ్ లో ఈ ప్రశ్నించటం చాలా ముఖ్యం. ఎవరికైతే ప్రశ్నించడం వస్తుందో వాళ్ళకి భాష చాలా త్వరగా వచ్చేస్తుంది. కమ్యూనికేషన్ అంటే అదే కదా. మనం ఎవరైనా సరే ఒక విషయం తెలుసుకోవడం కోసం కొన్ని ప్రశ్నలు అడుగుతాం, వాళ్ళు కొంత సమాధానం చెప్తారు. కాబట్టి ప్రశ్నించడం కూడా మనం చక్కగా నేర్చుకోవాలి. రైట్? ఓకే, ఒకసారి చిత్రాన్ని చూసి మీరు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు చెప్పండి లేదా నేనే చెప్తాను. కుర్చీలో ఎవరు కూర్చున్నారు? హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్? హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్? రైట్, ద గ్రాండ్ ఫాదర్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్. అలాగే అమ్మాయి ఏం చేస్తోంది? వాట్ ఈస్ ద గర్ల్ డూయింగ్? అమ్మాయి ఏం చేస్తోంది? వాట్ ఈస్ ద గర్ల్ డూయింగ్? షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. అలాగే అబ్బాయి ఏం చేస్తున్నాడు? వాట్ ఈస్ ద బాయ్ డూయింగ్? హీ ఈజ్ ప్లేయింగ్ విత్ బ్లాక్స్. హీ ఈజ్ ప్లేయింగ్ విత్ బ్లాక్స్. మరి గడియారం ఎంత సమయం చూపిస్తోంది? What time is shown on the clock? What time is shown on the clock? It is 6 o'clock. It is 6 o'clock. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు ప్రశ్నించడం గురించి చూశారు కదా. ఇది మనం జస్ట్ మోడల్గా తీసుకోండి. మీరు ఈ ప్రశ్నించటాన్ని ఖచ్చితంగా నేర్చుకోండి. దీనికి మన పాత వీడియోలు చాలా సహకరిస్తాయి మీకు. అవన్నీ కూడా ఒకసారి మీరు తిరిగేస్తే మీకు దాని మీద మంచి పట్టు వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం అసలైనటువంటి లెసన్లోకి వెళ్దాం. విద్యా సంబంధమైన ఛానల్స్ తక్కువ మంది చూస్తూ ఉంటారు. చూసిన మీరు కూడా లైక్ చేయకపోతే ఎలాగో చెప్పండి. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, లెట్ us go to speaking practice 1. Here you will learn many sentences that are useful for speaking. ఇప్పుడు మీరు కొన్ని వాక్యాలు తెలుసుకోబోతున్నటువంటి కొన్ని వాక్యాలు మీ డైలీ లైఫ్ లో మాట్లాడటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సరేనా?
మీరు కూడా మీ ఫ్రెండ్తో మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంగ్లీష్ చెప్తే మీ ఫ్రెండ్ తెలుగు చెప్పాలి, మీరు తెలుగు చెప్తే మీ ఫ్రెండ్ ఇంగ్లీష్ చెప్పాలి. అలా ఓకే? తాతయ్యను చూడండి. లుక్ ఎట్ ద గ్రాండ్ ఫాదర్. ఆయన కుర్చీలో కూర్చున్నాడు. హీ ఈజ్ సిట్టింగ్ ఆన్ అ చైర్. ఆయన గడియారాన్ని చూస్తున్నాడు. హీ ఈజ్ లుకింగ్ ఎట్ ద క్లాక్. గడియారం 6 గంటలు చూపిస్తోంది. ద క్లాక్ షోస్ 6 o'clock. ఇప్పుడు అమ్మాయిని చూడండి. నౌ లుక్ ఎట్ ద గర్ల్. ఆమె పుస్తకం చదువుతోంది. షీ ఈజ్ రీడింగ్ అ బుక్. ఆమె ప్రశాంతంగా చదువుతోంది. షీ ఈజ్ క్వయట్ అండ్ ఫోకస్డ్. అబ్బాయిని చూడండి. లుక్ ఎట్ ద బాయ్. అతను బొమ్మల బ్లాక్స్తో ఆడుతున్నాడు. హీ ఈజ్ ప్లేయింగ్ విత్ టాయ్ బ్లాక్స్. ఫ్రెండ్స్, వీటినన్నింటినీ క్రోడీకరించి మనం ఒక చిన్న పారాగ్రాఫ్ తయారు చేయటమే కాదు, దీన్ని మీరు చిత్రం వైపు చూస్తూ నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. మీరు నిజాయితీగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ని మీ సొంతం చేసుకుంటారు. సరేనా? ఈ చిత్రం ఒక ఆనందకరమైన కుటుంబ సాయంత్ర దృశ్యాన్ని చూపిస్తోంది. ఒక తాతయ్య కుర్చీలో సౌకర్యంగా కూర్చుని ఘడియారాన్ని చూస్తున్నాడు. ఘడియారం 6 గంటలు చూపిస్తోంది. ఒక అమ్మాయి సోఫాపై ప్రశాంతంగా పుస్తకం చదువుతోంది. ఒక అబ్బాయి రంగురంగుల బ్లాక్స్తో ఆడుకుంటున్నాడు. గది శుభ్రంగా, ఆహ్లాదకరంగా మరియు ప్రశాంతంగా ఉంది. సోఫా పక్కన ఒక ల్యాంప్ ఉంది మరియు వెనుకవైపు పుస్తకాల అల్మరా కనిపిస్తోంది. అందరూ సంతోషంగా మరియు ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఇది ఒక అందమైన కుటుంబ క్షణం. This picture shows a happy family evening scene. A grandfather is sitting comfortably in a chair and looking at the clock. The clock shows 6 o'clock. A girl is reading a book quietly on the sofa. A boy is playing with colorful toy blocks. The room is neat, warm, and peaceful. There is a lamp beside the sofa and a bookshelf in the background. Everyone looks relaxed and happy. It is a beautiful family moment. This picture shows a happy family evening scene. A grandfather is sitting comfortably in a chair and looking at the clock. The clock shows 6 o'clock. A girl is reading a book quietly on the sofa. A boy is playing with colorful toy blocks. The room is neat, warm, and peaceful. There is a lamp beside the sofa and a bookshelf in the background. Everyone looks relaxed and happy. It is a beautiful family moment.